శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. సంక్రాంతి. ముందుగా శ్రీవల్లభ స్పిరిచువల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యప్రధానమైనది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. చాలామంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అంటారు, కొంతమంది ఉత్తరాయణం ఆల్రెడీ ప్రారంభమైందని అంటారు. అది ఏమైనా ఈరోజు సూర్యోపాసన అనేది ప్రధానం. సూర్యుడిని ఉపాసించడం ద్వారా సంపదలు లభిస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది, అధికారం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. లభించనిది లేదు. ప్రత్యక్ష నారాయణుడు, అందుకే మనం సూర్య నారాయణుడు అంటాం. సమస్త జీవులకి ఆధారమైన వాడు. అటువంటి సూర్యుణ్ణి ఒక సందర్భంలో ధర్మరాజు స్తోత్రం చేశాడు. ఎందుకంటే జూదంలో ఓడిపోయి వనవాసానికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆయన్ని ఆశ్రయించారు, ఆయనతో ఉన్నారు. వారు కాకుండా, తమతో వచ్చిన వారు కాకుండా అనేక మంది వచ్చిపోతూ ఉండేవారు. వారందరికీ భోజనం పెట్టాలి, మన దగ్గర ఏం లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు సూర్యుణ్ణి ఆరాధించమని సలహా చెప్పారు ఋషులు. అప్పుడు ధర్మరాజు ఈ స్తోత్రాన్ని చేశాడు. ఈ స్తోత్రానికి సంతోషించిన సూర్యుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్రని ఇస్తూ ఒక మాట చెప్పాడు. 12 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు ఈ పాత్ర ద్రౌపది తిరిగి కడిగేసే వరకు ఏ రోజుకా రోజు అక్షయమైన అన్నాన్ని ఇస్తుంది. చతుర్విధాన్నం, 4 రకాలైన అన్న పదార్థాలను ఇస్తుంది అని చెప్పాడు. 14 సంవత్సరాల తరువాత మీకు రాజ్యం తిరిగి ప్రాప్తిస్తుంది అని కూడా చెప్పాడు. అంతేకాదు, దీనిని పఠించడం ద్వారా దుర్లభమైన, అసాధ్యమైన కోరికలు కూడా తీరతాయి అని తరువాత వైశంపాయనుడు చెప్తాడు. అటువంటి మహత్తరమైన స్తోత్రం, జీవితంలో దేనికి లోటు లేకుండా చేసే స్తోత్రం. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను, అందుకోండి. యుధిష్ఠిర ఉవాచ త్వం భానో జగతచ్చక్షస్త్వమాత్మా సర్వదేహినాం త్వం యోనిః సర్వభూతానాం త్వమాచారః క్రియావతాం త్వం గతిః సర్వసౌఖ్యానాం యోగినాం త్వం పరాయణం అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతాం త్వయా సంధార్యతే లోకస్త్వయా లోకప్రకాశ్యతే త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా త్వాముపస్థాయ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః స్వశాఖైర్విహితైర్మంత్రైరత్యతృషిగణార్చితः తవ దివ్యం రథం యాంతమనుయాంతి వరార్థినః సిద్ధచారణ గంధర్వా యక్షగుహ్యకపన్నగాః త్రయస్త్రింశశ్చ వై దేవాస్తథా వైమానికా గణాః సోపేంద్రా సమహేంద్రాశ్చ త్వామిష్ట్వా సిద్ధిమాగతాః ఉపయాంత్యర్చయిత్వా తు త్వాం వై ప్రాప్తమనోరథాః దివ్యమందారమాలాభిస్తూర్ణం విద్యాధరోత్తమాః గుహ్యాః పితృగణాస్తప్తయే దివ్యాయే చ మానుషాః తే పూజయిత్వా త్వామేవ గచ్చన్త్యాశు ప్రధానతాం వసవో మరుతో రుద్రాయే చ సాధ్యా మరీచిపాః వాలఖిల్యాదయః సిద్ధా శ్రేష్టత్వం ప్రాణినాం గతాః సబ్రహ్మకేషు లోకేషు సప్తస్వప్యఖిలేషు చ న తద్భూతమహం మన్యే యదర్కాదతిరిచ్యతే సంతి చాన్యాని సత్వాని వీర్యవంతి మహంతి చ న తు తేషాం తథా దీప్తి ప్రభవో వా యథా తవ జ్యోతింషి త్వయి సర్వాణి త్వం సర్వజ్యోతిషాం పతిః త్వయి సత్యం చ సత్వం చ సర్వే భావాశ్చ సాత్వికాః త్వత్తేజసా కృతం చక్రం సునాభం విశ్వకర్మణా దేవారీణాం మదో యేన నాశితః శాంగధన్వనా
त्वमादायांशुभिस्तेजो निदाघे सर्वदेहिनां सर्वौषधिरसानां च पुनर्वर्षासु मुञ्चसि तपन्त्यन्ये दहन्त्यन्ये गद्यन्त्यन्ये यथा घनाः विद्योतन्ते प्रवर्षन्ति तव प्रावृषिरश्मयः न तथा सुखयत्यग्निर्न प्रावारा न कम्बलाः शीतवाताद्दितं लोकं यथा तव मरीचयः त्रयोदशद्वीपवतिं गोभिर्भासयते महीं त्रयाणामपि लोकानां हितायैकप्रवर्तसे तव यद्युदयो न स्यादन्धं जगदिदं भवेत् न च धर्मार्थकामेषु प्रवर्तेरन्मनीषिणः आधानपशुबन्धेष्टिमन्त्रयज्ञतपक्रियाः त्वत्प्रसादादवाप्यन्ते ब्रह्मक्षत्रविशां गणैः यदहर्ब्रह्मणः प्रोक्तं सहस्रयुगसंमितं तस्य त्वनादिरन्तश्च कालज्ञैः परिकीर्तितः मनूनां मनुपुत्राणां जगतो मानवस्य च मन्वन्तराणां सर्वेषामीश्वराणां त्वमीश्वरः संहारकाले सम्प्राप्ते तव क्रोधविनिसृतः संवर्तकाग्निस्त्रैलोक्यं भस्मीकृत्यावतिष्ठते त्वद्दीधिति समुत्पन्ना नानावर्णा महाधना सैरावता शासनयः कुर्वन्त्याभूतसम्प्लवम् कृत्वा द्वादशधात्मानं द्वादशादित्यताङ्गतः संहृत्यैकार्णवं सर्वं त्वं शोषयसि रश्मिभिः त्वामिन्द्रमाहुस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं प्रजापतिः त्वमग्निस्त्वं मनः सूक्ष्मं प्रभुस्त्वं ब्रह्म शाश्वतम् त्वं हंसः सविता भानुरंशुमाली वृषाकपिः विवस्मान्मिहिरः पूषा मित्रो धर्मस्तथैव च सहस्ररश्मिरादित्यस्तपनस्त्वं गवां पतिः मार्ताण्डोऽर्को रविः सूर्यः शरण्यो दिनकृत्तथा दिवाकरः सप्तसप्तिर्धाम केशी विरोचनः आशुगामी तमोघ्नश्च हरिताश्वश्च कीर्त्यसे सप्तम्यां यधवा षष्ट्यां भक्त्या पूजां करोति यः अनिर्विण्णो नहङ्कारी तं लक्ष्मीर्भजते नरम् न तेषामापदः सन्ति नाथयो व्याधयस्तथा ये तवानन्यमनसा कुर्वन्त्यर्चनं वन्दनं सर्वरोगैर्विहिताः सर्वपापविवर्जिताः त्वद्भावभक्ताः सुखिनो भवन्ति चिरजीविनः त्वमापन्नकामस्य सर्वातिथ्यं चिकीर्षतः अन्नमन्नपते दातुममितश्रद्धयार्हसि ये च तेऽनुचरा सर्वे पादोपान्तं समाश्रिताः माठरारुणदण्डाद्यास्तान् वन्दे अशनिक्षुभान् शुभया सहितो मैत्रीयाश्चान्याभूतमातरः ताश्च सर्वा नमस्यामि पान्तु मां शरणागतम्। वैशम्पायन उवाच एवं स्तुतो महाराज भास्करो लोकभावनः ततो दिवाकरप्रीतो दर्शयामास पाण्डवम् दीप्यमानः स्वपुषा ज्वलन्निवहुताशनः। विवस्वानुवाच यत्तेभिर्षितं किञ्चित् तत्त्वं सर्वमवाप्स्यसि अहमन्नं प्रदास्यामि सप्त पञ्च च ते समाः गृह्णीष्व पिठरं ताम्रं मया दत्तं नराधिपा यावद्वर्त्स्यति पाञ्चाली पात्रेणानेन सुरता फलमूलामिषं शाकं संस्कृतं यन्महानसे चतुर्विधं तदन्नाद्यमक्षय्यं ते भविष्यति यतश्चतुर्दशे वर्षे भूयो राज्यमवाप्स्यसि। वैशम्पायन उवाच एवमुक्त्वा तु भगवांस्तत्रैवान्तरधीयता इहं स्तवं प्रयतमनाः समाधिना पठेदिहान्योऽपि वरं समर्थयन् तत्तस्य दद्याच्चरविर्मनीषितं तदाप्नुयाद्यद्यपि तत्सु दुर्लभम् यश्चेदं धारयेन्नित्यं शृणुयाद्व्याप्यभीष्णशः पुत्रार्थी लभते पुत्रं धनार्थी लभते धनं विद्यार्थी लभतें विद्या पुरुषोऽप्यथवा स्त्रियः उभे सन्ध्ये जपेन्नित्यं नारी वा पुरुषो यदि आपदं प्राप्य मुच्येत बद्धो मुच्येत बन्धनात् इति श्रीमहाभारतोक्तं युधिष्ठिरविरचितं सूर्यस्तोत्रं सम्पूर्णम्। ఇది ఆ స్తోత్రం. దీనిలో ఒక ప్రధానమైన విషయం ఉంది. సరే, ఆదివారం సూర్యారాధన అనేది ప్రశస్తం. తిథులలో సప్తమి ప్రశస్తం. అందుకే మనకి భాను సప్తమి అనేది కూడా ఉంటుంది. దానికి తోడుగా షష్ఠి నాడు కూడా సూర్యారాధన చేయడం అనే విషయం ఈ స్తోత్రంలో కనిపిస్తుంది. షష్ఠి సప్తమి ఈ రెండు రోజుల్లో కూడా సూర్యారాధన చేయడం ఈ స్తోత్రంలో కనిపిస్తుంది మనకి. ఆ రోజుల్లో స్తోత్రం చేసిన వారికి సమస్తము లభిస్తాయి
అని ఉంటుంది ఇందులో. అటువంటి మహత్తరమైన స్తోత్రాన్ని అందుకోండి. మరొక విషయం కూడా చెప్పాలి. మనకి చాలా సినిమాలు వచ్చాయి. సినిమాల్లో కూడా కొన్నిట్లో సూర్యుడు ధర్మరాజుకి అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. బంగారపు పాత్రను ప్రసాదిస్తాడు. కానీ సూర్యుడు ప్రసాదించింది బంగారపు పాత్ర కాదు, తామ్ర పాత్ర, రాగి పాత్ర. ఆ రాగి పాత్ర నుంచే ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ కూడా భోజనం పెట్టగలిగిన స్థితి ధర్మరాజుకి అక్షయ పాత్ర ద్వారా లభించింది. అంటే జీవితంలో ఏ లోటు లేకుండా చేసుకోవడానికి ఈ స్తోత్రం ఉపకరిస్తుంది. ఈ స్తోత్రాన్ని ఇందులో ఉన్న ఫలశ్రుతిలో చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉభయ సంధ్యలలో, ఉదయ సంధ్య, సాయం సంధ్య, వీటిల్లో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే సంతానం లేని వారికి సంతానం, ధనం లేని వారికి ధనం, విద్య కావలసిన వారికి విద్య లభిస్తాయి, సర్వ రోగాలు నశిస్తాయి, బద్ధులైన వారు బంధాల నుంచి విడిపడతారు అని ఫలశ్రుతిలో ఉంటుంది. కనుక ఈ స్తోత్రాన్ని రోజు కాకపోయినా కనీసం ఈ సంక్రాంతి రోజునైనా అవలంబిస్తారని ఆశిస్తున్నాము. ఈ స్తోత్రానికి సంబంధించిన PDF లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము. మరొకసారి శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి.